మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. సెప్టెంబర్ 14 నుండి మనకి ఈ శుక్రుడు అలాగే కేతుల యొక్క కలయిక అనేది యుతి అనేది జరగబోతోంది. శుక్రుడు సెప్టెంబర్ 14న మనకి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. ఈ ప్రవేశం వల్ల ఈ యొక్క కేతువు మరియు శుక్రుడు కలయిక వల్ల ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోబోయే ముందర అసలు శుక్రుడు కేతువు అంటే ఎటువంటి స్వభావం ఎలా ఉంటుంది అని చూసుకున్నప్పుడు శుక్రుడు కంఫర్ట్ని ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడు లగ్జరీ లైఫ్ అంటే కార్లు లేకపోతే ఏవైనా మనకి ఈ ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు కొనుక్కోవడము, వస్త్రాలు, ధనప్రాప్తి, అలాగే ఆభరణాలు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వివాహము, వైవాహిక జీవితము, సంతాన ప్రాప్తి, ఇవన్నీ కూడా శుక్రుడి కారకాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ కోరికలు వస్తూ ఉండడం, అంటే ఒక కోరిక తీరగానే ఇంకొక కోరిక పుట్టడం, అంటే ఏదైనా సరే నిరంతరము కూడా సౌఖ్యాన్ని కోరుకుంటాడు శుక్రుడు. అయితే దీనికి మనకి ఏదైతే శుక్రుడు కోరుకుంటారో దానికి పూర్తి విరుద్ధంగా ఉండడం ఉంటుంది కేతువుది. కేతువు ఆధ్యాత్మిక కారకుడు, అంటే ఆధ్యాత్మిక చింతన, గురువుల్ని కలుసుకోవడం, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, ఎప్పుడు ఏదో ఒక భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండడం, లేదా మనకి ఈ గ్రంథ పఠనాలు అంటే పురాణాలకు సంబంధించినవి, వాటికి సంబంధించి గ్రంథ పురాణాలు పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని పఠనం చేయడం, లేదా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, భగవంతుడికి సేవ చేయడము, లేకపోతే సమాజంలో ఎవరైతే ఉన్నత వ్యక్తులు అంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, గురువుల్ని కలుసుకోవడం, కొత్త విద్యలు అంటే ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి, భగవంతుడిని చేరడానికి కొన్ని విద్యలు నేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కేతువు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కేతువు మనకి చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక అనుభవించేసి జీవితాన్ని ఇంకా వైరాగ్య స్థితికి వచ్చి నాకేం అవసరం లేదు అని అనుకునే స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే ఒక వ్యాపారవేత్త ఉంటే ఎక్కువ లాభాలను ఆశించకుండా వ్యాపారం చేయడము, లేకపోతే ఏదైనా గొడవలు లేకపోతే ఏమేమి ఉన్నా కూడా ప్రతిదాన్ని కూడా కొంత వదిలేయడం, అంటే పైన భగవంతుడే చూసుకుంటాడులే అనే విధంగా వదిలేయడం, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కేతువుకు సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు మరి వీళ్ళు ఈ రెండు కారకత్వాలు కానీ వీళ్ళిద్దరివి చూసుకుంటే పూర్తి విరుద్ధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ రెండు విరుద్ధమైన గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు, అందులో సింహరాశిలో చేరినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని, అలాగే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రకేతువుల యొక్క యుతి మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ శుక్రకేతువుల యొక్క యుతి అనేది వీళ్ళకి కొంత శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా పంచమ స్థానంలో ఉన్న కేతువు వీళ్ళకి ఏదైతే వీళ్ళు చేసే ఉద్యోగాలు వాటి పరంగా ఉన్నాయో వాటి అధికారుల యొక్క మన్నన పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, అలాగే వీళ్ళు ఏదైతే ధన మార్గాలు అంటే ఏదైనా ఎక్స్ట్రా ఆదాయ మార్గాలు వెతుక్కుంటారో అవన్నీ కూడా వీళ్ళకి సంపాదించుకోవడం, లేదా ఏదైనా వ్యక్తులకి ఇంట్లో ఉన్న ఇంకో కుటుంబ సభ్యులకి నూతన ఉద్యోగం కానీ లేదా ఆదాయ మార్గాలు కానీ పెరగడం, ఇలాంటివన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని కోసం చేసే కష్టం ఏదైతే ఉందో ఎంత కష్టాన్నైనా భరించి ఆ పని పూర్తి చేసుకోవడం అనేది ఇక్కడ కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు దీంట్లో కానీ కేతు యొక్క ప్రభావం కూడా కొంత ఉండబోతోంది. కాబట్టి మధ్యలో కాస్త నిరుత్సాహము, నిస్పృహ అనేది వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది వీళ్ళకి కనబడుతుంది. అలాగే సమయానికి నిద్ర, భోజనము ఇలాంటివి కూడా కొన్ని వేళను అతిక్రమించి చేయడం ద్వారా కొంత ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి అలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఏదైనా పని చేసినప్పుడు ఆ పనిలో కాస్త తెలివితేటలుగా ప్రవర్తించడం, అంతేగాని ఈ పని ఏమవుతుందిలే లేకపోతే ఆ పని మీద అంత అవగాహన లేకుండా పని మొదలుపెట్టడం ఇలాంటివి చేయకూడదు. అలాగే సంతానపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, లేదా వాళ్ళ నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది మీరు అనుకున్నంత స్థాయిలో మీకు
మీకు సంతృప్తిని ఇవ్వలేకపోవడం ఇలాంటివి కూడా కాస్త ఈ యొక్క కేతువు అలాగే శుక్రుడు యొక్క కలయిక వల్ల అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతవరకు ధనానికి అలాగే సమాజంలో కీర్తి గౌరవాలకి ఇబ్బంది లేదు కనుక సంతాన విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో ఆరాధన చేయడం ద్వారా, అర్చన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు అలాగే జాతి రత్నాల కోసం కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.